వంకాయ కూర అంటే చాలామందికి చాలా 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 ఇష్టపడుతుంటారు. ఎందుకో తెలియదు, వంకాయలో మహారాజా అని కూడా పేరు ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే ఇలా ముక్కుడు పెట్టేసుకోండి, ఇందులోకి తాలింపు పెట్టేసుకొని తర్వాత ఇది వేగిన తర్వాత బఠానీ అనేది వేసేసుకోండి. ఇలా పెట్టేసుకున్నానండి, ఉడికిపోయింది, చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది అనమాట. ఇలా కుక్కర్లో పెట్టేసుకోవడం వల్ల మనకు ఒక పని అయిపోతుంది. లేదంటే ఇందులో మనం కూరతో పాటు ఉడికించామనుకుంటే ఒక్కొక్కసారి సరిగ్గా ఉడకదు. అందుకని ఈ గ్రీన్ బఠానీ ఉంది కదండి, కలర్స్ వేసేస్తారనమాట. బాగా 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 కడిగి అప్పుడు మాత్రమే దీన్ని యూజ్ చేయండి. లేదంటే కనుక ఆ కలర్ అంతా మంచిది కాదనమాట మన హెల్త్కి. తర్వాత ఒకసారి స్పూన్ పెట్టి కలిపేసుకోండి. ఇప్పుడు అల్లం కారం అనేది రెడీ చేసుకుందాము. వేసేసుకోండి, ఒక్కసారి వేగిపోయిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేగించేసుకోండి. తర్వాత వంకాయ ముక్కలు అనేది కట్ చేసేసుకొని అది కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. చూడండి వేగిపోయింది కదా బాగా. కాకపోతే దీనికి నూనె అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి. ఎక్కువే వేసుకుని వంకాయ కూరకి ఎప్పుడు కూడా నూనె అనేది ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. అల్లం కారం అంటే ఏమీ లేదండి, అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, పసుపు అవి 3 మిక్సీ పెట్టేసుకోండి, లేదంటే కుమ్మేసుకోండి. ఇప్పుడు వంకాయలు కూడా వేసేసాం కదా, దీన్ని సరిపడా ఉప్పు, పసుపు వేసేసుకొని కొంచెం నీళ్లు వేసి మగ్గనిచ్చేసేయండి. కందిపప్పు అనేది ముద్దపప్పు కూడా చేసుకుంటే ఈ వంకాయ కూరకి చాలా బాగుంటుందండి. ఇలాగ ముద్దపప్పు కూడా చేసుకుని పక్కన పెట్టుకోండి, పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఈ వంకాయ కూరలకి ముద్దపప్పు వేసుకొని కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇది కూడా నేను కుక్కర్లో పెట్టేశాను, దానివల్ల వెంటనే కూడా మనకి అయిపోతుంది అనమాట. ఫైనల్లీ వంకాయ కూర అనేది రెడీ అయిపోయిందండి. ఏంటి స్పూన్లో తులసాకు ఉందని చూస్తున్నారా? మేము దేవుడికి నైవేద్యం పెడితే కానీ మేము తినమనమాట. తులసిని వేసి అయితే మేము నివేదన చేస్తాము, అందుకనే తులసాకు కనిపిస్తుందండి. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.